గాయత్రి గారు స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓల్డ్ శ్రీకాకుళం గారి సౌజన్యంతో మనము 9:30 కార్యక్రమానికి మొదలు పెట్టుకుందాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మొట్టమొదటగా అనిత ఈరోజు నమో జై మెహర్ బాబా బాబా జై. అందరికి. బాబా ఫ్రెండ్ జై బంధు, బాబా జై అమ్మ బాబా. అనిత. నమో మెహర్ బాబా జై అమ్మ. జై బాబా. జై బాబా అండి. అమ్మ కూడా జాయిన్ అయింది. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మిహిర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మిహిర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహర్ బాబా జోహారులివే శ్రీ మెహర్ బాబా. మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మిహిర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మిహిర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతంతము చేసి అజ్ఞానాంధతంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మిహిర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మిహిర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అంతా చక్కగా పాడావు. ఇప్పుడు పి ఉమాదేవి గారు. జై బాబా అండి. పి ఉమాదేవి గారు పి ఉమాదేవి గారు లేకపోతే ప్రభావతి గారు. జై బాబా. జై బాబా జై బాబా పాడి జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై బాబా. ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా
ఆ ప్రభు కరుణుంటే ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ప్రభు కరుణుంటే ఆపదల పాలవుతూ అలమటించే వేళ ఏ సహాయము లేక భీతి చెందే వేళ ఆపదల పాలవుతూ అలమటించే వేళ ఏ సహాయము లేక భీతి చెందే వేళ మెహరని ప్రియతముని ఆర్తిని పిలచినచో మెహరని ప్రియతముని ఆర్తిని పిలచినచో ఆదుకొన వస్తాడు ఆశ్రయమిస్తాడు ఆదుకొన వస్తాడు ఆశ్రయమిస్తాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు పెదవులతో పిలచినచో వినబడదు అంటాడు పెదవులతో పిలచినచో వినబడదు అంటాడు ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ వ్యధలన్నిటికదియే కారణమంటాడు వ్యధలన్నిటికదియే కారణమంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు మెహరని స్మరణములో ప్రేమే ఉన్నదని మెహరను స్మరణములో ప్రేమే ఉన్నదని మెహరను నామముతో మనమని అంటాడు మెహరను నామముతో మనమని అంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే అవతార్ మెహర్ బాబా కి జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ గాయత్రి జై బాబా జై బాబా చాలా చక్కగా పాడావు జై బాబా మంచి పాట ఇప్పుడు సిహెచ్ నాగలక్ష్మి గారు జాయిన్ అయ్యారండి నాగలక్ష్మి గారు జై బాబా జాయిన్ అయ్యానండి జై బాబా జై బాబా తర్వాత అరుణ్ కుమారి గారు రెడీగా ఉండాలి జై బాబా అండి జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై దినమంతా నీతోనే గడపాలని క్షణ క్షణము అనుభూతి పొందాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ ప్రేమ చరణాలు చేరాలని నీ సేవలో తనువు విడవాలని నీ సేవలో తనువు విడవాలని
మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా, సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా, సంసార బంధనాలు బందీగా ఉన్నవయ్యా, సుఖ దుఃఖ జీవనాలు బాధించే నన్ను బాబా, మాయలోకం మరిపించే నిన్ను చేరనీకా, మాయలోకం మరిపించే నిన్ను చేరనీకా, మాయావి నన్ను తాకి వేధించే బాబా, మాయావి నన్ను తాకి వేధించే బాబా, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని, మెహేరు బాబా నామం నామదిని మ్రోగాలని, ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని, మెహేరు బాబా నామం నామదిని మ్రోగాలని, ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు, ప్రేమ తండ్రి నీ కోసం ఎల్లవేళలందు, ఈ తనువు సాగిపోని మెహేర్ మెహేరని, ఈ తనువు సాగిపోని మెహేర్ మెహేరని, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ ప్రేమ చరణాలు చేరాలని, నీ సేవలో తనువు విడవాలని, నీ సేవలో తనువు విడవాలని, మెహరీశ్వర బాబా పరమేశ్వర, మెహరీశ్వర బాబా పరమేశ్వర, దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా గాయత్రి గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి, చక్కగా మంచి పాట పాడారు. దినమంతా నీతోనే గడపాలని, బాగుంది, మంచి పాట. జై బాబా. ఇప్పుడు అరుణ్ కుమార్ గారు రెడీగా ఉండాలి, తర్వాత ఏమో జి నాగమణి గారు నెక్స్ట్ సాంగ్ కి రెడీగా ఉండాలి. జై బాబా అక్క. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై, నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా, అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా, గీతాలను పాడించు
బాబా నీ సూక్తులు వినిపించు, గీతాలను పాడించు, బాబా నీ సూక్తులు వినిపించు, నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా, నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా, ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా, నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా, గీతాలను పాడించు, బాబా నీ బాటను నడిపించు, గీతాలను పాడించు, బాబా నీ బాటను నడిపించు, నా స్వరమున వసించి పలికించు పదములను, హృదయే సా మెహరీసా సంగీత స్వరాధీసా, స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా, హృదయే సా మెహరీసా సంగీత స్వరాధీసా, స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా, సంగీతారాధనలో బాబా శాశ్వతముగా మననిమ్మా, సంగీతారాధనలో బాబా నీ శాశ్వతముగా మననిమ్మా, నా స్వరమున వసించి పలికించు పదములను, ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा, అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా, జై బాబా. చాలా మంచి పాట, చాలా చక్కగా పాడావు. జై బాబా. ఇప్పుడు జీ నాగమణి గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై అవతార్ పాడండి. మెహర్ బాబా. ఓకే, ఆ తర్వాత అన్నపూర్ణ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై జై బాబా. బాబా నాగమణి గారు స్టార్ట్ చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. మెహరు కావాలి, మెహర్ని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి, మెహరు కావాలి, మెహర్ని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి, రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి, రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి, మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి, రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి, రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి, రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి, రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి, మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి,
నే మెహరైపోవాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి. మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధువన్నది మిగలాలంటే బాబా ఒకడే మిగలాలి. బంధువన్నది బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధువన్నది మిగలాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి. మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి. మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా బాగుంది పాట. ఈ పాట రమణంకుల్ రాసిన పాట. అంటే అలా అనిపించింది. జై బాబా. అదే కాదనుకుంటా అండి, ఆయన కాదనుకుంటా. అతను కూడా ఇలాంటి పాటలే రాస్తుంటారు, అందుకని అనిపించింది. జై బాబా. ఇప్పుడు జై బాబా అండి. మీ తర్వాత అన్నపూర్ణ గారు జై బాబా అండి. మీరు జాయిన్ జై అయ్యారు. బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమను దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమను దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతుడు. దేవదేవుడకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరమాత్ముడు. పరిపూర్ణ అన్నపూర్ణ గారు కట్ అవుతుంది, సాంగ్ కట్ అవుతుంది. హలో, కట్ అవుతుంది సాంగ్. అవునా? కొంచెం నెట్టుండ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు వినపడుతుందండి? వినపడుతుంది. పరిపూర్ణ పరమాత్ముడు పరిపూర్ణుడు దేవుడే. హలో, సాంగ్ ఇబ్బంది వస్తుంది, సాంగ్ కట్ అవుతుంది. ప్లేస్ మారానండి. హలో, అంటే కాదు మీరు హైయర్ నోట్స్ పాడుతున్నప్పుడు కొంచెం బ్రేక్ అవుతున్నది అనమాట. ఇప్పుడు చూసారా పాడారు పరిపూర్ణ పరబ్రహ్మ, ఆ పైకి వెళ్ళింది చూసారా, అక్కడ కొంచెం బ్రేక్ అవుతున్నది. పెట్టుకున్నా. జై బాబా. జై బాబా అండి. రమ్మని పిలిచాడు మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు. మెహేరు మంత్రాక్షరి, మెహేరు మంత్రాక్షరి, కైవల్యమును చేర్చు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి
ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడేది వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు అవతారమే బాబాకి అవతారమే బాబాకి జై అంటూ మెహరంటూ తపించిపో దేవుడేది వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడేది వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు నాకు ప్రేమలో పరితృప్తి కనరాదు నాకు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహరు శ్రీ గ్రహించే ఇది ఒకటే దేవుడేది వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగివచ్చి తార్ మెహర్ బాబాకి జై థ్యాంక్ యూ అండి జై బాబా జై బాబా అండి బాగా పాడారు అయితే హయ్యర్ నోట్స్ దగ్గర కొంచెం వాయిస్ బ్రేక్ అయింది కానీ తర్వాత బాగానే వినిపించింది జై బాబా మీరు బాగా పాడారు చాలా చక్కగా పాడారు జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై ఇప్పుడు మణిదీపిక రెడీగా ఉన్నావమ్మా జై బాబా మణిదీపిక తర్వాత మనకి సిహెచ్ వాణి గారు నెక్స్ట్ పాట పాడతారు జై బాబా అండి జై బాబా అండి జై బాబా జై బాబా మణి దీపిక లైక్ నీ వాయిస్ చాలా లోగా ఉంది కొంచెం వాల్యూమ్ పెంచుకోమ్మా ఫుల్ పెంచాను అయితే దగ్గర పెట్టుకో కొంచెం జై బాబా అవతార్ జై. మెహర్ బాబా తేజ నీ పద సేవా భవహరం నీ మెహరు బాబా మా మెహరు బాబా ఓ దేవాతి దేవా ఓ దివ్య తేజ నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా మెహరు బాబా దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర నీవే దైవం బని తెలిసి పూజింపగా నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాదిదేవా ఓ దివ్య తేజ నీ పద సేవా భవహరం శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వజన్మాల నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధమే పూర్వజన్మాల నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధమే మమ్ము విడనాడక ముక్తి చూచరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా
మా జీవితమెంతయో వికసించే బాబా, మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, ఈ పద సేవ భవహరం శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. జగదోదార సర్వేశ శ్రీ మెహరు బాబా, సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మర. జగదోదార సర్వేశ శ్రీ మెహరు బాబా, సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మర. మేము నీ వారము, నీవు మా వాడవు. మేము నీ వారము, నీవు మా వాడవు. మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరం శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి గాయత్రి గారు. జై బాబా అమ్మ, జై బాబా, చక్కగా పాడాము. జై బాబా. ఇప్పుడు సిహెచ్ వాణి గారు జై బాబా అండి. జై బాబా గాయత్రి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. మరువకు ప్రభునామమే, మరువకు ప్రభునామమే, ప్రేమిక మెహరు ప్రేమిక. మరువకు ప్రభునామమే, మరువకు ప్రభునామమే, ప్రేమిక మెహరు ప్రేమిక. ఇహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. ఇహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. మెహరే నిత్యం మెహరే సత్యం, మెహరే నిత్యం మెహరే సత్యం. మెహరు చరణములే నీకు శరణ్యం, మెహరు చరణములే నీకు శరణ్యం. ప్రేమిక మెహరు ప్రేమిక, మరువకు ప్రభునామమే, మరువకు ప్రభునామమే, ప్రేమిక మెహరు ప్రేమిక. కపటమునకు కడు దూరము దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. కపటమునకు కడు దూరము దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. ప్రేమ బినా నాకే వలదని, ప్రేమ బినా నాకేమి వలదని, ప్రేమ భీక్షణే కోరుము నిరతము. ప్రేమ భీక్షణే కోరుము నిరతము. ప్రేమిక మెహరు ప్రేమిక, మరువకు ప్రభునామమే, మరువకు ప్రభునామమే, ప్రేమిక మెహరు ప్రేమిక. మౌనముగానే దోచెను హృదయం, మేలుకొల్పనిలా వెలసెను దైవం. మౌనముగానే దోచెను హృదయం, మేలుకొల్పనిలా వెలసెను దైవం. గాఢ నిదురలో గడపకు సమయం, గాఢ నిదురలో
గడపకు సమయం అర్పణ చేయుము అతనికి సర్వం అర్పణ చేయుము అతనికే సర్వం ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభునామమే మరువకు ప్రభునామమే ప్రేమిక మెహరు ప్రేమిక అవతార్ మెహర్ బాబా కి జై బాబా గాయత్రి గారు. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అండి, చక్కగా పాడారు, మంచి పాట. మనకి ఉమాదేవి గారు రాలేదు, ఆవిడ పాట ఎవరైనా రామచంద్ర గారు మీరు ఏం పాడతారండి? జయ బాబా, చిన్న పాట పాడగలిగితే. జయ బాబా. జయ బాబా. రామచందర్ గారు. జయ బాబా. లేదంటే మెహర్మాయ ఆంటీ. జయ బాబా. జయ బాబా. నాగమణి గారు. జై బాబా. జై బాబా. జై బాబా. చిన్న పాట పాడండి. జయ బాబా. జయ బాబా. ఓకే ఓకే ఓకే. జై బాబా. ఒక్క నిమిషం కళ్ళతాను. పర్లేదులేండి. బాబా की जय. दिव्यानंत सुधाकर बाबा त्रिभुवन पालक परम दयालो दिव्यानंत सुधाकर बाबा करुणा सागर प्रियतम गुरुवर्या पंच सद्गुरा निष्कृत अवतार करुणा सागर प्रियतम गुरुवर्या पंच सद्गुरा निष्कृत अवतार विश्व कार्य निर्वाहक जगदीशा विश्व कार्य निर्वाहक जगदीशा सकल जीव रक्षक मेरीशा सकल जीव रक्षक मेरीशा दिव्यानंत सुधा कर बाबा त्रिभुवन पालक परम दयालो दिव्यानंत सुधा कर बाबा प्रेम पयोनिधि पावन गुण तेजा निर्मलानंद निरुपम देवा प्रेम पयोनिधि पावन गुण तेजा निर्मलानंद निरुपम देवा दिव्य चैतन्य किरण प्रसारा दिव्य चैतन्य किरण प्रसारा सेवा परिपूर्ण साधक परमात्मा सेवा परिपूर्ण साधक परमात्मा दिव्यानंत सुधा कर बाबा त्रिभुवन पालक परम दयालो दिव्यानंत सुधाकर बाबा आत्मज्ञान विशेष देश का सृष्टि स्थिति लय ज्ञान दीपिका आत्मज्ञान विशेष देश का
सृष्टि स्थिति लय ज्ञान दीपिका सगुणात्मा साकार महाप्रभु सगुणात्मा साकार महाप्रभु पाहि पाहि मां पाहि सनातना दिव्यानंद सुधाकर बाबा त्रिभुवन पालक परम दयालो दिव्यानंद सुधाकर बाबा అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. థ్యాంక్ యూ గాయత్రి. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా అండి. జై బాబా, చక్కగా పాడారు. జై బాబా. నాగమణి గారు జై బాబా అండి. జై బాబా అండి గాయత్రి గారు. జై బాబా అండి. మీరు 10-25 వరకు చెప్పండి, తర్వాత హారతి నాన్నగారు చేయాలి. జై బాబా. జై బాబా. జై బాబాకి అందరికీ జై బాబా. బాబా వారు నిజమైన ఆనందం గురించి, నిజమైన సంతోషం గురించి ఇలా చెప్తున్నారు. నిజమైన ఆనందం ఇతరులను సంతోష పెట్టడంలోనే ఉంది. మనం మన జీవితాలలో నిత్యం మనలను మనం సంతోష పెట్టడానికే అన్ని చేసుకుంటూ ఉంటాం. మంచి ఆహారం తీసుకున్నప్పుడు, చక్కటి దుస్తులు ధరించినప్పుడు, సుందర దృశ్యాలను చూసినప్పుడు, ముఖ్యంగా ఏదైనా విజయం సాధించినప్పుడు మనకు మనం తెగ ఆనందపడిపోతూ ఉంటాం. ఇతరులను ఆనందింప చేయడంలోనే నిజమైన ఆనందం ఉంది అని మన ప్రియతమ మెహర్ బాబా చెప్పారు. ఇతరులకు సహాయం అందించి వారిని సంతోష పెట్టడానికి బాబా ఎంత పెద్దపీట వేశారంటే, తన సమాధిని దర్శించి ప్రణమిల్లినప్పుడు గుర్తించుకోవలసిన 2 విషయాలలో ఒకటిగా దీనిని చేర్చారు. అదేంటంటే, నీ సుఖ సౌఖ్యాలను లెక్క చేయకుండా ఇతరులకు ఆనందాన్ని అందచేయి. దీని గురించి బాబా వివరణ ఇస్తూ, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇతరులకు సేవ చేయడం ఒక సులువైన ఉత్తమమైన మార్గం అన్నారు బాబావారు. ఇతరులను సంతోష పెట్టండి, దానిని భగవంతుడు తెలుసుకుంటాడు. మీరు ఇతరులను సంతోష పెట్టిన వెంటనే భగవంతుడు దాని గురించి తక్షణం తెలుసుకొని సంతోషిస్తాడు. ఎంత ప్రార్థన చేసినా, ధ్యాన సాధన ఎంత చేసినా, ఎన్ని హారతులు ఇచ్చినా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోలేము. ఆయన వాటిని పట్టించుకోరు. కానీ మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు, లేదా మీ స్వీయ సౌఖ్యాన్ని పణంగా పెట్టి ఇతరులకు సేవ చేసినప్పుడు భగవంతుడు వెంటనే మీ చర్యలను, మీ క్రియలను తెలుసుకుంటాడు, గ్రహిస్తాడు, సంతోషిస్తారు. ఇతరులకు సహాయం చేయాలి అనే విషయాన్ని మనం ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా గుర్తించుకొని ఆచరించవలసి ఉంటుంది. ఎవరైతే స్వసుఖం, స్వలాభం లెక్క చేయకుండా ఎల్లప్పుడూ ఇతరులకు సేవ చేస్తారో అట్టి వారికి భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. దీని గురించి బాబా ఇలా చెప్పారు. ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులు నీ జీవితంలోని విషయాలపై నీకు మంచి అవగాహనను తీసుకొస్తాయి. నీ స్వీయ ఆనందాన్ని కోరుకోకుండా ప్రేమ ద్వారా ఇతరులను సంతోష పెట్టగలిగితే నీకున్న బంధనాల నుండి నిన్ను నీవు విడుదల చేసుకోగలవు. మీ తోటి ప్రాణులను ప్రేమించడం ద్వారా భగవంతుని ప్రేమించడం ప్రారంభించండి. సకల జీవులలోనూ, పదార్థంలోనూ భగవంతుణ్ణి చూడడం ద్వారా ఆయన ఉనికిని గుర్తించడం మొదలు పెట్టండి. అయితే అజ్ఞానంలో ఉన్న మనం మన చుట్టూ ఉన్న వారిలో కొందరిని ప్రేమిస్తాం, మరికొందరిని ఇష్టపడం. ఈ విషయం గురించి బాబా ఇలా చెప్తున్నారు. మీరు ఇష్టపడే వారిని ప్రేమించడం సహజం, కానీ మీరు ప్రేమించలేని వారిని ప్రేమించడం అంటే నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడమే.
ప్రేమించలేని వారిని ప్రేమించడం ప్రారంభించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. ఇతరులకు సేవ చేయడంలో మీకు మీరే సేవ చేసుకుంటున్నారని గ్రహిస్తారు. మీరు ఇతరులను ఎంత దయ ఔదార్యంతో ఎంత ఎక్కువ గుర్తించుకుంటే మిమ్మల్ని మీరు అంత తక్కువగా గుర్తించుకుంటారు. మిమ్మల్ని మీరు ఎంత తక్కువగా గుర్తించుకుంటే అంత ఎక్కువగా మీ గురించి మరిచిపోతారు. మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయినప్పుడు ప్రేమకు మూలాధారం నేనే అని కనుగొంటారు. వేలాది మంది శత్రువులను ఓడించి విజయం సాధించడం కంటే ఒక శత్రువు హృదయాన్ని గెలవగలడం ఎంతో విలువగలది. నిరంతరం ఇతరుల క్షేమం కోసం జాలితో ఆలోచిస్తే ఒక బద్ధ శత్రువునైనా ప్రియమైన మిత్రునిగా మార్చగల సామర్థ్యం మనస్సుకు ఉంటుంది. ఎందుకంటే రోగానికి దాని విరుగుడు వాడడం ద్వారా మాత్రమే నయం చేయగలం. ద్వేషానికి ప్రేమ ఒక్కటే విరుగుడు. ఒక వ్యక్తిని ద్వేషభావంతో దూరంగా ఉంచాలని అనిపించినప్పుడు అతడు మీ ఆత్మ యొక్క మరొక రూపం అని మీరు గుర్తించుకోండి. ఎలా అంటే ధనికులలో నేను అతి ధనవంతుణ్ణి, పేదలలో నేను కడు బీదవాడిని, అక్షరాస్యులలో అతి విద్యావంతుడను, నిరక్షరాస్యులలో అక్షర జ్ఞానమే నేను. కాబట్టి మీ అందరిలోనూ నేను ఒకడిని, మీతో ఒకడిని, మీ అందరిలో ఉన్న ఒకడిని. నిజానికి మనమందరం ఒకటే. ఈ ఏకత్వ భావనం తెలుసుకుంటే భగవంతుణ్ణి హృదయపూర్వకంగా నిజాయితీగా ప్రేమిస్తూ ఆ ఉన్నత ప్రేమ యొక్క సన్నిధిలో సమస్తం సమర్పించాలి. అప్పుడే నీలో ఉన్న ఆ ప్రియతముని తెలుసుకోగలవు. నాలో ఉన్న అందరినీ కాకుండా అందరిలో ఉన్న నన్ను ప్రేమించండి. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచని ఏకైక స్నేహితుడను నేను. ఇతరులకు సేవ చేసేటప్పుడు ఎలా చెయ్యాలో బాబా ఇలా వివరించారు. సేవలో మనస్సును లగ్నం చేయండి. ఆలోచనకు కళ్ళెం వేసి ప్రేమతో ఔదార్యంతో ఇతరులకు సేవ చేసే పనిలో మనస్సును లగ్నం చేయండి. ఆ విధంగా చేస్తే సంస్కారాల ఖర్చు చేయబడతాయి. అదే ఉత్తమమైన మార్గం. కానీ అవాంఛనీయ పనులలో పాల్గొనడం ద్వారా సంస్కారాలు ఖర్చు కావడానికి బదులు కొత్తవి వచ్చి చేరుతాయి. ఎలాగంటే వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుంది, కానీ సరైన సమయంలో వర్షం పడాలి. లేకుంటే అకాల వర్షం సౌభాగ్యాన్ని తీసుకురావడానికి బదులు వచ్చే వరదల ద్వారా పంటలను, మానవ జీవనానికి కూడా నష్టం వాటిల్లుతుంది. సేవ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు: అధికారం చెలాయించకూడదు. సేవ చేసేటప్పుడు ఎటువంటి ప్రదర్శన ఉండకూడదు. పెద్ద, చిన్న, ధనిక, బీద అనే తారతమ్యం చూపకూడదు. సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో అణకువ, ప్రేమ ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో అతిశయం పనికిరాదు. అణకువ మాత్రమే లెక్కించబడుతుంది. ఇతరులకు సహాయం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నిస్వార్థంగా చేయాలి. చేసిన సేవ యొక్క ఫలితం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీని గురించి బాబా ఇలా చెప్పారు: ఇతరులకు సహాయం చేయడం గురించి ఆలోచించు. నీవు ధన రూపేణ లేదా వస్తు రూపేణ లేదా మరే విధంగానైనా ఇతరులకు సహాయం చేయవచ్చును. నేను ఎంత మంచి పని చేశాను అనే భావన లేదా ఆ లబ్ధి పొందిన వ్యక్తి నీకు రుణపడి ఉండాలని ఆలోచన నీలో ఉండకూడదు. దాని ఫలితాల గురించి అనవసరమైన వర్రి పెట్టుకోకూడదు. బాబా భౌతిక దేహంతో ఉండగా జరిగిన ఒక సంఘటన. డాక్టర్ గిండే ప్రతి వారాంతంలో గురుప్రసాద్లో ఉన్న బాబాను చూడడానికి బొంబాయి నుండి పూణే వచ్చేవాడు. అతడు ఒకసారి గురుప్రసాద్కి వచ్చినప్పుడు బాబాతో చనిపోయాడని నిర్ధారించిన ఒక పిల్లవానికి ఆపరేషన్ చేసి మరలా బ్రతికించిన సంగతి వివరించాడు. బాబా నామ మహిమ వల్లనే అది సాధ్యమైందని నమ్ముతున్నట్లు చెప్పాడు. అలాగే మరొకసారి వచ్చినప్పుడు 5 ఏళ్ల పిల్లాడి ప్రాణాలు కాపాడలేకపోయానని బాధపడుతూ చెప్పాడు.
అతనికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు, ఇలాంటి విషయాలలో నీవు బాధపడకు, కలత చెందకు. ఆపరేషన్ సమయంలో వాడిన చేతి పరికరాల వలె, అనగా కత్తి, కత్తెర మొదలగునవి వాడుతుంటారు కదా, అవి అలాగా పరికరాల వలె అయిపోవాలి నువ్వు. ఆపరేషన్ అనంతరం రోగికి ఏమవుతుందో అనే పట్టింపు పరికరాలకు ఉంటుందా? అవి ఫలితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పనిచేస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, ఇతరులకు సేవ చేసేవాడు భగవంతుని చేతిలో పరికరం అయిపోయి మానవాళికి సేవ చేయాలి. ఫలితాలతో ప్రమేయం లేకుండా నీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించు. ఫలితాన్ని మాత్రం భగవంతుని ఇచ్చగా స్వీకరించు. నీ సుఖ సంతోషాలను లెక్క చేయకుండా ఇతరుల సుఖ సంతోషాలకి పాటుపడు అని బాబా చెప్పిన మాటలను ఒక వ్యక్తి ఆచరించి ఏ విధంగా దైవీ కృపకు పాత్రుడయ్యాడో తెలుసుకుందాం. ముస్లిం సోదరులు జన్మలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్ళాలని కోరుకుంటారు. కొంతమంది కలిసి ప్రయాణం ప్రారంభించారు. యాత్రలో ఒక చోట బస చేశారు. అక్కడ ఉన్న ఒక స్త్రీకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. బయలుదేరి యాత్ర కొనసాగించే తొందరలో ఏ ఒక్కరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. తమ దారిని తాము వెళ్ళిపోయారు. హజ్ యాత్రకు బయలుదేరిన ఒక నిరుపేద ఈమె దుస్థితి చూసి జాలిపడి అక్కడే ఉండిపోయి ఆమెకు ప్రసవం కావడానికి సహాయపడతారు. హజ్ యాత్ర ముగించుకొని మిగిలిన వారంతా తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండిపోయాడతను. ఆ రాత్రి హజ్ యాత్ర బృందం నాయకునికి భగవంతుడు కలలో కనిపించి, ఇంతమంది యాత్రికులలో భగవంతుడు ఒకే ఒక్కని యాత్రకు స్వీకరించారు అన్నాడు. ఎవరా వ్యక్తి అని నాయకుడు అడగ్గా ఆ పేదవాని పేరు చెప్పాడు. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో హజ్ యాత్రకు బయలుదేరిన ఆ పేదవాడు తన సుఖ సంతోషాలను, తన ఆశలను వదులుకొని కష్టంలో ఉన్న ఆమెకు సహాయం చేయడానికి అక్కడే ఉండిపోయాడు. అతని నిస్వార్థ సేవయే అతడు భగవంతుని మెప్పును పొందడానికి కారణమైంది. ఇతరులకు సహాయం అందించినప్పుడు ప్రతిఫలం ఆశించకపోయినా నేను ఇంత మంచి పని చేశాను అనే ఒక విధమైన అహం మనలో సహజంగా కలుగుతుంది. అందుకే బాబా ఇలా చెప్పారు, ఎప్పుడైతే నీవు చేసిన మంచి పని గురించి నీవు మరచిపోతావో అప్పుడే నీకు తెలియకుండానే ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతావు. బాబా నా వాంఛితము సందేశంలో అందరిలో ఉన్నది బాబాయే అనే భావనతో అందరికీ సహాయపడు, సేవ చెయ్యి అని అన్నారు. వేర్పాటు భావంతో జీవిస్తున్న మనకు అందరిలో ఉన్నది బాబాయే అనే జ్ఞానం రావలసి ఉంది. బాబా వాస్తవమైన జ్ఞానం గురించి ఇలా చెప్పారు, మంచి వారిలోనూ చెడ్డవారిగా పిలువబడే వారిలోనూ, సంతులలోనూ పాపులలోనూ పిలువబడే వారిలోనూ ఉండే అంతర్యామి భగవంతుడే అనే జ్ఞానమే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం పొందాలంటే నీవు ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా పరిస్థితులకు అనుగుణంగా అందరికీ సమానంగా సహాయపడుతూ ఉండాలి. ప్రతి ఒక్కరి యందు సోదర భావాన్ని కలిగి ఉంటూ వారిని సంతోష పెట్టడానికే ప్రయత్నించాలి. నీకు హాని చేసిన వారికి సైతం నీవు ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, లేదా చేతల ద్వారా కానీ ఎటువంటి హాని కలిగించకూడదు. భగవంతుని ప్రేమించేటట్లు అనే సందేశంలో బాబా ఇతరుల ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తూ, ఇతరుల బాధలలో మనం పాలు పంచుకున్నట్లయితే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అన్నారు. కష్టాలలో ఉన్న వారి వద్దకు వెళ్ళి వారి కష్టం మన కష్టంగా భావించి మనస్ఫూర్తిగా వారిపై సానుభూతి చూపుతూ చల్లని మాటలతో వారిని ఓదార్చి సేద తీర్చడం కూడా ఒక విధమైన సేవే అవుతుంది. వారి బాధను మనం కొంచెమైనా తగ్గించడానికి సహాయపడతాం అనే నిజమైన తపనతో మనం వారిని ఓదార్చితే ఆధ్యాత్మికంగా కూడా మనకు మేలు జరుగుతుంది. అందుచేత మనమంతా కూడా చేతనైనంత వరకు బాబా చెప్పిన రీతిలో మనస వాచ కర్మణ ఇతరులకు సహాయపడుతూ బాబా ప్రేమను పొందడానికి, బాబాను సంతోష పెట్టడానికి సదా ప్రయత్నం చేస్తూ ఉంటాం.
అవతార్ మెహర్ బాబాకి జై. బాబా వారికి అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా జై బాబాలు చెప్పుకుంటూ, జై బాబా అండి. గాయత్రి గారు విన్నందుకు మీ అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా అండి. చక్కగా చెప్పారు, మంచి విషయాలు. కథలు వినవే అయినా కూడా ఎన్నిసార్లు విన్నా బాబా మాటలు విషయాలు బాగానే ఉంటాయి. జై బాబా అండి. జై బాబా. నాన్నగారు హారతి పాడడానికి రంగప్రసాద్ గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। प्रेम दीपुमय हिय जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। प्रेम दीपुमय हिय जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम ही चढ़ाओ, अपना सब कुछ तुम ही चढ़ाओ। तुम मुझको ससाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। जीवन के हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन के हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। बनहारती जीवन मेरा आदि अंत का भय हो हेरा। बनहारती जीवन मेरा आदि अंत का लय हो हेरा। खुले नयन आओ दिखे सवेरा, खुले नयन आओ दिखे सवेरा। तुम मुझ में जगाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ, मेहरो प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।
प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा अंदर की जय बाबा अंडी। थैंक यू वेरी मच। जय मेहर बाबा। जय बाबा। अवतार मेहर